అరే, నేను ఆఫీసులో లేనురా. చెల్లమ్మ హాస్టల్లో ఉంటే ఒకసారి చూసి వెళ్దామని వచ్చినానురా. అవునరా, అది ఆ కాంటాక్ట్ నేషనల్ హైవే కాంటాక్ట్, అది ఏమైందిరా? అది ఈసారైనా మనకు వస్తుందా లేదారా? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలరా? అది ఒకసారి చూసి ఫాలో అప్ చేయండి రా. ఏందో ఆ కాంట్రాక్ట్ వస్తే బాగుండేది. అరే, ఒక నిమిషం ఉండరా. చెల్లెమ్మ వచ్చింది, తర్వాత నేను కాల్ చేస్తా. ఏమ్మా, ఎలా ఉన్నావమ్మా? హాస్టల్లో ఉండి ఇలా చిక్కిపోయావు? నువ్వేంటన్నయ్యా, ఈ డ్రెస్ ఏంటి, ఈ జుట్టు ఏంటి? మనం ఉండే ఫీల్డ్ కి గెటప్పే కరెక్ట్ అమ్మా. సరే, ఎందుకమ్మా రమ్మన్నావు అర్జెంటుగా? ఈరోజు కార్తీక సోమవారం, మనసులో ఏమనుకుని దేవుని కోరుకుంటా జరుగుతుంది అన్నయ్య, అందుకే రమ్మన్నాను. చదువుకున్న దానివి, ఇంకా నీకేంటమ్మా ఈ మూఢనమ్మకాలు? దేవుడున్నాడా? నీకెప్పుడైనా కనిపించాడా? నేను 5 సంవత్సరాలుగా ఆ నేషనల్ హైవే కాంటాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి నీ దేవుడు నాకు ఇప్పించలేదే? దేవుడు యాడిచ్చాడు? ఆ కాంటాక్ట్ వస్తే మన జీవితాలే సెటిల్ అయిపోతుందమ్మా. ఇచ్చాడా? ఇవ్వలేదే. నా బొంగులో దేవుడు. అన్నయ్య, అలా అనొద్దు. నా కోసం రా అన్నయ్య గుడికి, ప్లీజ్ రా, వెళ్దాం. నమస్తే సార్. అన్నం తినే 2 days అవుతుంది సార్. 50 రూపీస్ ఇస్తారా? ఆకలి అవుతుంది. చూసినావమ్మా, ఇది మన ఇండియా పరిస్థితి. వీడి కాళ్ళు చేతులు బాగుండాయి కదా, ఎందుకు అడుక్కోవడం? ఇలాంటి వాళ్ళకి నువ్వు సహాయం చేయమంటావు? అన్నయ్య, ఇవ్వనమ్మా. ఇదిగో నీ చేతుల మీదుగా ఇవ్వు. అమ్మా, నేను ఇవ్వనమ్మా. ఎందుకు ఇవ్వాలి? అన్నయ్య, దేవుణ్ణి కాంట్రాక్ట్ ఎందుకు ఇవ్వాలి? అన్నయ్య, మనం ఈ చేత్తో ఇతరులకు ఏదైతే చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అన్నయ్య. అవునా? ఏమో, నీ దేవుడు భక్తి. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే. ఏందమ్మా నువ్వు ఏదో సహాయం అన్నావు, 500 మనకు బొక్క. ఏందమ్మా నువ్వు? లక్షలు ఖర్చు పెడతాం కదన్నయ్య, 100 గురించి ఆలోచిస్తావు. నీకు మంచి జరుగుతుంది చూడు, నమ్ము. ఏమో అమ్మా. హలో, రే, ఏమిరా చెప్తా ఉన్నావు? అవునా? నేషనల్ హైవే 50 కోట్ల వరకు కాంటాక్ట్ వచ్చిందమ్మా. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. మా, నువ్వు చెప్పింది నిజమా? మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు మనకి తిరిగి సహాయం చేస్తానన్నావు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. దేవుడున్నాడమ్మా. 7 కొండలవాడా, వెంకటరమణ, గోయిందా గోయిందా, నీ దర్శనం కోసం వస్తున్నాను తండ్రి. ఓ